హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేశారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు మేక్ ఓన్ నోట్స్, సొంత నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, సొంత నోట్స్ తయారు చేసేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు ఏంటో ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై సెల్ఫ్ రొంగల గాంధీరాజు, వర్కింగ్ యాజ్ ఏ ఎస్సిపి, రిక్రూటెడ్ ఇన్ 2014 డిఎస్సి, 69th ర్యాంక్ ఇన్ మై మెరిట్ లిస్ట్. నేను ఏ విధమైనటువంటి స్టెప్స్ ఫాలో అయ్యాను, నాకు నచ్చినటువంటి అంశాలు ఏంటి, నా తరపు నుంచి చిన్న సలహా అనుకోండి, నచ్చితే మీరు స్వతహాగా పాటించవచ్చు. అయితే నోట్స్ తయారు చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అవి నెంబర్ 1 ఏంటి అంటే, ఫస్ట్ రూల్ అవుట్ ఉండాలండి. ఖచ్చితంగా ఓన్ నోట్స్ తయారు చేయాలి అంటే మినిమం 6 months అయితే కంపల్సరీ. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సెప్ట్ గ్రూప్ 2. గ్రూప్ 2కి అయితే ఇదైతే సరిపోదు నేను చెప్పేది. దానికి చాలా లాంగ్ టైం టేబుల్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్సెప్ట్ గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు గెట్ ఇన్ అయిపోవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే మినిమం 6 months ఉండాలి. 6 months ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ట్రై చేయండి. లేదు అంటే మీరు మీకున్న టైంని వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మీరు నోట్స్ రాసుకోవడానికి మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటి అంటే A4 స్పైరల్ బైండింగ్ తీసుకోండి. A4 షీట్స్ స్పైరల్ బైండింగ్ మార్కెట్లో ఉంటే డైరెక్ట్గా బుక్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు. లేదంటే మీరు ఒక జేకే పేపర్ బుక్లెట్ తీసుకొని, అందులో ఒక 250 పేపర్స్ వరకు ఉంటాయి, తీసుకొని మీరు బైండింగ్ షాప్కి వెళ్తే స్పైరల్ బైండింగ్ చేసేస్తారు. ఇది మనం రాసుకోవడానికి చాలా లెజిబుల్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. వైట్ పేపర్ థిన్గా ఉంటుంది. దానివల్ల వైట్ కలర్లో ఉండడం వల్ల మనం ఏం రాసినా సరే మళ్ళీ సెకండ్ టైం రివిజన్ చేయడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అక్షరాలు. మీరేం చేస్తారు, ఫస్ట్ A4 స్పైరల్ బైండింగ్ బుక్ తీసుకుంటారు. ఇది మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మీరు ఒక యూనిట్ రాసుకునేటప్పుడు, మీరు ఒక యూనిట్ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు మీరు ఏదైనా రిసోర్స్ బుక్లో దానికి సంబంధించిన ఒక పాయింట్ చూడొచ్చు. దాన్ని యాడ్ చేసుకోవడానికి, లేదంటే ఆ యూనిట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ ఉంటాయి. వాటిని యాడ్ చేయాలన్నా మీరు ఒక పేపర్ని అయితే తీసి డైరెక్ట్గా అటాచ్ చేసుకోవచ్చు. అదే మీరు మధ్య కుట్టున్నటువంటి నోట్స్ తీసుకుంటే దానిలో పేపర్స్ వదలకుండా మీరు రాసుకున్నట్లయితే వాటిలో ఎటువంటి పేపర్ని మీరు యాడ్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే, నోట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు A4 స్పైరల్ బైండింగ్ బుక్ తీసుకోండి. నెక్స్ట్, నోట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు షార్ట్ కట్స్ మాత్రమే రాయాలి. అసలు మీరు ఓన్ నోట్స్ రాస్తున్నారు అంటే దేనికోసం రాస్తున్నారంటే షార్ట్స్ కట్స్ రాయడానికి మాత్రమే. మీరు ఉన్నటువంటి పేరాని యాస్టీజ్గా ఎక్కిస్తే మీరు పేరాలు రాయడానికి టైం సరిపోతుంది. మీరు ఎక్కడ కూడా ప్రిపేర్ అవ్వలేరు, దానికి రివిజన్ కూడా అనవసరం అది. దాని బదులు ప్రింటెడ్ బుక్ తీసుకుని కొనుక్కోవడం బెటర్ కదా. ఓన్ నోట్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ మాత్రం వాడండి. నెక్స్ట్, ఆ షార్ట్ కట్ వాడేటప్పుడు వాటిలో కూడా పాయింట్స్ వైజ్ మెయింటైన్ చేయండి. ఆ పాయింట్స్ కూడా కలర్ పెన్స్తో రాయండి. కలర్ పెన్స్తో ఎప్పుడైతే రాస్తారో అది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే అట్రాక్టివ్గా ఉందో మనకి చదవాలనేసి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటి, A4 స్పైరల్ బైండింగ్ తీసుకుంటారు. ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ వాడుతూ మాత్రం నోట్స్ రాస్తారు. నెక్స్ట్, బుల్లెట్ ఫామ్స్ వాడతారు. బుల్లెట్ ఫార్మాట్లో మీరు రాసుకోవాలి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ. ఆ రాసిన టాపిక్స్ పాయింట్స్ కూడా మీరు కలర్ పెన్స్తో రాయాలి. కలర్ పెన్స్తో రాసినప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి. ఇప్పటి వరకు నార్మల్ నోట్ మేకింగ్ అయింది. ఇప్పటి నుంచి స్మార్ట్ నోట్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. స్మార్ట్ నోట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పటి వరకు ఉన్నవి లైన్గా రాస్తున్నాం, ఇవన్నీ పురాతన పద్ధతులే. ఇప్పుడు ఇంకాస్త కలర్స్ యాడ్ చేసి దాన్ని స్మార్ట్గా తయారు చేసుకుందాం. ఏదైనా ఒక అంశాన్ని చార్ట్స్ ఆర్గనైజేషన్ చేస్తూ, అంటే ఫ్లో చార్ట్స్ కానీ, ట్రీ చార్ట్స్ కానీ, కాన్సెప్చువల్ మ్యాపింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం చార్ట్స్ ఆర్గనైజేషన్ చేస్తూ రాసుకున్నప్పుడు అది ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ సుల్తాన్లు అనే అంశం ఉంది. దానిలో ఢిల్లీ సుల్తాన్లు, వారి యొక్క వంశాలు, వంశంలో గొప్ప రాజులు, మనకి ఇది ఉంది.
దీన్ని మనం చార్ట్ ఆర్గనైజేషన్ చేసుకోవాలి. ఢిల్లీ సుల్తాన్లు ఒక వంశం తీసుకొని ఆ వంశంలో ఉన్నటువంటి రాజులందరినీ మనం ఏ చార్ట్లో రాసుకుంటాం? ఫ్లో చార్ట్లో రాసుకుంటాం. అదేవిధంగా వీటికన్నా కొద్దిగా పెద్ద వంశం ఉంటుంది, దాన్ని మనం ఏ చార్ట్లో రాసుకోవాలి? ట్రీ చార్ట్లో రాసుకోవాలి. సో ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం స్మార్ట్గా తయారు చేసుకున్నప్పుడు రివిజన్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ మైండ్ మ్యాప్. సో ఇప్పటి కాలంలో చాలామంది ఫాలో అవుతున్నది మంచి మెథడ్ ఏంటి అంటే మైండ్ మ్యాప్. పర్సనల్గా నాకు కూడా చాలా చాలా ఇష్టం మైండ్ మ్యాపింగ్. సో మైండ్ మ్యాప్ చేసినప్పుడు మన బ్రెయిన్ కూడా విజువలైజేషన్, దాని యొక్క ఆ పిక్చర్ ఫార్మాట్ కూడా చాలా ఫాస్ట్గా గెయిన్ చేస్తుంది అనమాట. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మైండ్ మ్యాప్ మీరు ఏ విధంగా తయారు చేయాలి? అసలు మైండ్ మ్యాప్ ఎప్పుడు వాడతారు అంటే, ఒక టాపిక్ ఉంటుంది, దానిలో మరలా సబ్ టాపిక్ ఉంటుంది, సబ్ టాపిక్ మరలా దానిలో ఉన్నటువంటి మరికొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే 3 or 4 లేయర్స్గా ఒక టాపిక్ని రాయాల్సి వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ రక్తవర్గాలు అనే టాపిక్ ఉంది. సో రక్తవర్గాల్లో ఫస్ట్ లైన్ సర్కిల్లో మనం రక్తవర్గాలు రాసుకున్నప్పుడు, సెకండ్ లేయర్లో రక్తవర్గాల్లో ఉన్నటువంటి టైప్స్ వస్తాయి. సో ఉన్నటువంటి 3 టైప్స్ రాస్తాం. మళ్ళీ వాటి నుంచి వాటి యొక్క జీవితకాలం ఉంటుంది, అదేవిధంగా వాటి యొక్క రంగు, వాటి యొక్క పరిమాణం, సో వాటి యొక్క వర్కింగ్ మెథడ్. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా ఒక మైండ్ మ్యాప్లో కానీ తయారు చేసుకున్నట్లయితే చూడగానే ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో నాకు నచ్చింది మైండ్ మ్యాప్. మీరు ఎంత బాగా తయారు చేసుకోగలిగితే అంత బెటర్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ అబ్రివేషన్ యూజ్ చేయండి. సో అబ్రివేషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ పొడవుగా ఉన్నటువంటి దాన్ని షార్ట్ కట్ ఫామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఉంది, దాన్ని మనం అబ్రివేషన్గా రాసుకుంటే పిఎం అవుద్ది. ఆంధ్రప్రదేశ్ ఉంది, ఏపీ. మధ్యప్రదేశ్, ఎంపీ. సో ఇలా మనం పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా రాసుకున్నప్పుడు అది కూడా మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత మీరు లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. ఇప్పటి వరకు నోట్స్ రాస్తున్నాం, బాగానే ఉంది, మీరు పిచ్చి గీతలు కొట్టినట్టుగా రాస్తే ఏంటి సుఖం? తర్వాత మీరు రివిజన్ చేసుకున్నట్టు మీకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఇప్పటి వరకు చేసినదంతా కూడా వ్యర్థమవుతుంది. సో మీరు రాసేటప్పుడే కొంచెం టైం లేట్ అయినా కానీ చాలా నీట్గా రాయడానికి అయితే ట్రై చేయండి. నీట్గా అంటే మరీ ముత్యాల్లాగా అయితే రావాల్సిన అవసరం లేదు. సో మీరు రాసుకున్న నోట్సు మళ్ళీ 2-3 టైమ్స్ ఆ 2 or 3 years తర్వాత చూసినా సరే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం కావాలి. సో ఆ విధంగా అయితే మీరు లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. అదేవిధంగా టేబుల్ ఫామ్స్ మెయింటైన్ చేయండి. టేబుల్ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లోకి వెళ్ళేసరికి శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు ఉన్నాయి. సో వీరు ఒక్కొక్క పేరు, వీరు పలానా వాళ్ళు, వీళ్ళు ఇది కనుక్కున్నారు, ఇలా కాకుండా ఒక శాస్త్రవేత్త అది కనుక్కున్నది, వారు ఏ సంవత్సరంలో కనుక్కున్నారు, వారు ఏ దేశానికి చెందినవారు. సో ఇవన్నీ కూడా 4 టేబుల్స్ వస్తాయి. ఇది అలాగా టేబుల్ ఫార్మాట్ మెయింటైన్ చేసినప్పుడు అది కూడా మనకి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. తర్వాత మీరు కోడ్స్ వాడండి. సో కోడ్స్ అంటే ప్రతిదానికి సింపుల్గా కోడ్ మాత్రం వాడేయొద్దు దయచేసి. చాలామంది చేసే పొరపాట్లు ఇవే. మీరు సింపుల్గా ఉందనేసి పదంలో పోస్ట్ అక్షరం తీసుకొని కోడ్గా తయారు చేసుకుంటున్నారు. సో పోస్ట్ అక్షరం కోడ్గా తయారు చేసుకొని అలా చాలా కోడ్స్ తయారు చేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి అక్కడ బొమ్మ కనిపిస్తుంది. సో అలా మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు. సో మీకు వీలైనంత వరకు ఆ అక్షరం చెప్తే పదం గుర్తొచ్చేలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కర్కట రేఖ పోయే రాష్ట్రాలు జాబితా మనం తీసుకుందాం. సో భారతదేశంలో కర్కట రేఖ పోయే రాష్ట్రాలు తీసుకున్నప్పుడు మనకి భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా అయితే కర్కట రేఖ పోతుంది. అవి రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మిజోరాం, జార్ఖండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, త్రిపుర. సో ఇవి 8 రాష్ట్రాలు కర్కట రేఖ పోయేది. సో మరి ఇవి కరెక్ట్ ఎగ్జామ్ టైంలో రావాలి, గుర్తు రావాలి అన్నప్పుడు
మీరు సింపుల్గా ఒక కోడ్ అయితే తయారు చేసుకోండి. నేను తయారు చేసుకున్న కోడ్ ఏంటి అంటే రాచగుమి జామపత్రి అని కోడ్ తయారు చేసుకున్నాను. సో ఇది నేను అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు తయారు చేసుకున్నాను. ఎప్పటికీ కూడా నా మైండ్లో నిద్రలో లేచి అడిగినా సరే నేను చెప్పగలను. సో అలా తయారు చేసుకోవాలి. రాచగుమి జామపత్రి, రా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గు గుజరాత్, మిజోరం, రాచగుమి జామపత్రి జార్ఖండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, త్రిపుర. సో ఇది కోడ్ రాసుకునే విధానం. సో మీకు వీలైనంత వరకు కోడ్స్ అయితే రాసుకోండి. నెక్స్ట్ వన్, ఒకవేళ మీరు జాగ్రఫీ నేర్చుకుంటున్నారు. సో జాగ్రఫీ నేర్చుకున్నప్పుడు వీలైనంత వరకు బ్లాంక్ మ్యాప్ తీసుకొని, సో స్టేట్స్ వైజ్ అవుట్లైన్ మ్యాప్ ఉన్నటువంటి బ్లాంక్ మ్యాప్స్ తీసుకొని మీరు మ్యాప్ ఫార్మాట్లోనే నేర్చుకోండి. సో ఎప్పుడైతే మీరు మ్యాప్ ఫార్మాట్లో నేర్చుకున్నారో అది ఖచ్చితంగా మీ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రంలో చాలా ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేసు, బట్ దాని జాగ్రఫికల్గా ఫిజికల్గా అది ఎక్కడ ఉందనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యే టైంలోనే ఇప్పుడున్నటువంటి యానిమేషన్ క్లాసెస్, యానిమేషన్ వీడియోస్ అయితే అప్పుడు లేవు. సో అంతా కూడా బండకండస్తా. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయాలు అంటే భారతదేశంలో ఎత్తైన పర్వతాలు హిమాలయాలు, వాటిలో ఎత్తైన శిఖరం కాంచన్గంగా, K2, ఎవరెస్ట్. సో ఇవన్నీ మైండ్లో అయితే ఉన్నాయి, బట్ కాన్సెప్చువల్గా అవి ఏ ప్లేస్లో ఉన్నాయి అనేది నాకు తెలియదు. సో ఏదో ఎగ్జామ్లో గెటిన్ అయిపోవాలి, మొత్తానికి బండకండస్తా పడేస్తాం. సో అలా కాకుండా మీరు మ్యాప్ ఓరియంటేషన్లో నేర్చుకున్నప్పుడు, సో మ్యాప్ ఓరియంటేషన్లో నేర్చుకోవడానికి మనకి యూట్యూబ్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి యానిమేషన్తో తయారు చేసినవి. దానిలో నేను పర్సనల్గా అయితే మీకు 2 యూట్యూబర్స్, రెండు యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను పరిచయం చేస్తాను తర్వాత వీడియోలో. అవి జియో లేయర్స్ 3 అనే సాఫ్ట్వేర్ వాడతారు. సో దీనిలో మ్యాప్ టైలర్ వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉంటుందంటే, మన న్యాచురల్ ఎర్త్ ఏ విధంగా ఉంటుందో ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక నది ఉంది అంటే నది కనిపిస్తుంది, సముద్రం ఉంది అంటే సముద్రం, సో అక్కడ ఒక పర్వతం ఉంది అంటే పర్వతం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి విజువలైజేషన్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సో హిమాలయాలు టైప్ చేస్తే హిమాలయాలు ఎక్కడున్నాయో అక్కడ ప్లేస్ అవుతాయి. సో అదేవిధంగా గంగా నది ఉందా, గంగా నది ఎక్కడుందో దాని యొక్క మొత్తం షేప్ కూడా అక్కడ మనకు డిస్ప్లే అవుద్ది. సో ఆ డిస్ప్లే అయినప్పుడు అది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇలా బండకండస్తా కాకుండా యానిమేషన్ వీడియోస్ కొంచెం టైం వెచ్చించండి, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఎప్పుడైతే యానిమేషన్ వీడియో చూసి నేర్చుకున్నారో అది మాత్రం చాలా చాలా రోజులైతే గుర్తుంటుంది, నేను డ్యామ్ ష్యూర్ పక్కా చెప్పగలను. సో మన ఛానల్లో కూడా ఇండియన్ జియోగ్రఫీ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఇండియా అనేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది చాలామందికి రీచ్ అయ్యింది. సో నా ఛానల్లో బాగా రీచ్ అయిన వీడియో మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఇండియా. ఇప్పటికైతే 70K వ్యూస్ అయితే ఉన్నాయి. సో అది ఇంకా ఫాస్ట్గా అయితే రీచ్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్, వీలైనంత వరకు సో జాగ్రఫీ నేర్చుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా మ్యాప్, బ్లాంక్ మ్యాప్ ఉన్నటువంటి వాటిలోనే మీరు ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో హైయెస్ట్ పీక్ ఉంది. సో ఇవన్నీ లిస్ట్ వైజ్ నేర్చుకునే దానికంటే అదే బ్లాంక్ మ్యాప్లో ఏ రాష్ట్రం ఆ ప్లేస్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీకు, దాని యొక్క స్పెషలైజేషన్, దాని యొక్క హైట్, సో ఈ 3 మెయింటైన్ చేస్తూ మీరు ఒక పేపర్ ఒక బ్లాంక్ మ్యాప్ మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా నేషనల్ పార్క్స్ తీసుకుంటే ఏ రాష్ట్రంలో ఏ నేషనల్ పార్క్ ఉందో అది కూడా మీరు ఒక బ్లాంక్ మ్యాప్లో రాసుకోండి. సో ఇవి మనకి గుర్తుపెట్టేటప్పుడు ఎగ్జామ్ టైంలో చాలా బాగా గుర్తొస్తాయి అన్నమాట. ఇక లాస్ట్ వన్, స్మార్ట్ నోట్ కంటే ఇంకా స్మార్ట్ నోట్స్ కావాలి అనుకున్నప్పుడు డిజిటల్ నోట్స్. సో డిజిటల్ నోట్స్ అంటే మనకి సామ్సంగ్ ట్యాబ్స్ ఉంటాయి, వాటితో పాటు మనకు ఒక పెన్ అయితే వస్తుంది. సో యాపిల్ ట్యాబ్స్ ఉంటాయి, యాపిల్ పెన్సిల్ ఉంటుంది, బట్ అవి అయితే మనం బై చేయలేం, చాలా కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి తక్కువ రేట్లో సామ్సంగ్ అయితే మనకు అందిస్తుంది. సో వీటితోటి మనం ఎక్సలెంట్గా ఒక నోట్ పేపర్ లేకుండా, కాగితం లేకుండా మనం నోట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఏదైనా వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్
నీట్గా టైప్ చేసింది. మనకి మన మైండ్ ఏ విధంగా తీసుకుంటుందో అదే విధంగా అక్కడ ఇన్ఫర్మేషన్ తయారు చేసింది అంటే సింపుల్గా ఒక స్క్రీన్ షాట్ తీసి, లేదంటే దాంతో మనం స్మార్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్మార్ట్ సెలెక్షన్ అనే ఆప్షన్ కొడితే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో ఈజీగా పెన్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకొచ్చి మనకు కావాల్సిన నోట్లో పెట్టుకోవచ్చు. లేదంటే పిక్చర్స్, మంచి మంచి పిక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండె అంతర్నిర్మాణం ఉంది, దానిలో ఒక 4 గదులు, జఠరకులు, కర్ణికలు, పైనుంచి ఒక గదిలో నుంచి రక్తం ఇంకో గదిలోకి వస్తుంది. సో అది మనం మామూలుగా థియరేటికల్గా మనకి ఏదో అర్థమవుతుంది, బట్ దాన్ని పిక్చర్ రూపంలో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి. సో అది తీసుకొచ్చి మనం అక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సో చదివేటప్పుడు అది చూస్తూ చదివినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో ఇది డిజిటల్ నోట్స్ అంటే. సో ఒకవేళ ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా మీకు మంచి యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అయితే చెప్తున్నాను. సో దానిలో మనకి స్టడీ ఐక్యూ ఐఏఎస్ వాళ్ళు, స్టడీ ఐక్యూ ఐఏఎస్ వాళ్ళు జాగ్రఫీ మీద ఎక్సలెంట్ యానిమేషన్ వీడియోస్ అయితే చేస్తారు. చాలా రీచ్ ఉంటాయి వాళ్ళ వీడియోస్కి, దాదాపు మిలియన్స్లో ఉంటాయి. ఏ వీడియో రిలీజ్ అయినా వితిన్ డేస్లో మిలియన్స్ చేరుకుంటుంది వాళ్ళది. సో అదేవిధంగా జియో స్టడీ వాళ్ళు కూడా చాలా బాగా యానిమేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే ఒక రాష్ట్రం పేరు చెప్తే ఎగ్జాక్ట్గా ఆ రాష్ట్రం హైలైట్ అయిపోద్ది. సో అలా మంచి మంచి వీడియోస్ అయితే వాళ్ళ ఛానల్లో ఉంటాయి. వాటిని ఒకసారి చూడండి. చూసినప్పుడు ఆ యానిమేషన్తో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. సో వాటితో పాటు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఎంటైర్ నోట్ టేకింగ్ ప్రాసెస్ అనేది దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఓన్ నోట్స్, దానివల్ల యూజెస్, అదేవిధంగా ఎన్నిసార్లు చదవాలి, చదివిన తర్వాత ఏ విధంగా నోట్ చేసుకోవాలి అనేది ఒక ప్రాసెస్. అలానే నోట్ మేకింగ్లో 4 శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఉంటాయి. సో అవి 4 పద్ధతులు ఉంటాయి. ఒకటి విజువలైజేషన్ మెథడ్, మైండ్ మ్యాపింగ్ మెథడ్, నెక్స్ట్ నిమోనిక్స్, సినాప్సిస్. సో ఇవి 4 శాస్త్రీయమైన పద్ధతులు. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, వీటి మీద కూడా ఒక వీడియో చేయండి సార్ అంటే నేను సెకండ్ వీడియో చేయడానికి అయితే రెడీగా ఉంటాను. సో మీ ఒపీనియన్ అనేది కామెంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఏదేమైనా నా వంతు చిన్న ప్రయత్నం. ఆల్ ది బెస్ట్.